హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ అయితే మా అమ్మాయి బర్త్డే అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి బర్త్డే వ్లాగ్. ఇంకా సింపుల్గా ఎలా గడిచిందో ఒకసారి చూసేద్దాం. ఇంకా పూజ రూమ్ అయితే ఫుల్గా పూలతో నింపేసాం కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు పూలు అయితే తీసుకొచ్చాను అనమాట. నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ కూడా కొన్ని పూలు ఇచ్చారు. ఇంకా కూడా కొనేసి కొన్ని పూలు మొత్తం అంత కలిపి పూజ రూమ్ డెకరేట్ చేద్దామని చెప్పి ఇంక ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇంక ఇవాళ సింపుల్గా లంచ్ వచ్చేసి వెజ్ బిర్యానీ. పిల్లలిద్దరికీ స్కూల్ కాలేజ్ ఉంది కదా, వెళ్తారు. సో అందుకని చెప్పి సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొత్తిమీర పుదీనా కూడా తీసుకొచ్చాను పువ్వులతో పాటు. ఇంక వెజ్ బిర్యానీ అయితే తాలింపు వేసేసుకున్నాను అనమాట. ఇంకా అది అయిపోయాక పాపకి డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేశాను శారీతో. అందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి. డ్రెస్ వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఈ డ్రెస్ అయితే శారీ అనమాట. పాపకు చాలా బాగా కుదిరింది. తను కూడా చాలా హ్యాపీ. కాలేజ్లో కూడా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారంట ఈ డ్రెస్ బాగుంది అని పిల్లలందరూ. ఇంకా వెజ్ బిర్యానీ అయితే కుక్ అయిపోయింది కదా. క్యారేజ్ పెట్టేసుకొని ఇద్దరికి పాపని దేవుడికి పూజ చేసుకోమని చెప్తే సరే అని చెప్పి ఇంకా వీడియో తీయడం తనకైతే నచ్చదు. బాబు కూడా రెడీ అయిపోయి స్కూల్కి కింద వెయిట్ చేస్తున్నాడు అనమాట. వాడితో మాట్లాడుతుంది పైనుంచి. పూలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నేను సైలెంట్గా వీడియో తీసేసాను. పిల్లలిద్దరికీ అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి ఇంకెక్కడికి ప్లాన్ చేయలేదు. పాపే హెయిర్ స్టైల్ అంతా వేసుకుంది, మెహందీ కూడా తనే పెట్టుకుంది. ఇంకా సింపుల్గా స్వీట్ అయితే సేమియా చేసేసుకున్నాను. ఇంకా బఠానీ కర్రీ, వెజ్ బిర్యానీ చేసేద్దామని చెప్పేసి అనుకుని చేసేసాను. ఇంక ఇవన్నీ అయిపోయాక ఇంక పూజ రూమ్ సర్దేసుకొని పాప పూజ చేసుకున్నాక ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంక ఈవినింగ్ వచ్చాక మాడపడిచే వాళ్ళ బాబు అయితే కేక్ తీసుకుని వచ్చారు. సింపుల్గా అలా అమ్మ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అంటే ఇంకా ఈ బర్త్డే అయితే ఇలా సింపుల్గా గడిచిందనమాట. చూస్తుండగానే నా కూతురు ఎంత పెద్దది అయిపోయిందో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. బంగారు తల్లి. ఏదైనా ఆడపిల్లలే ఇంటికి అందం కదా. మా పాప అయితే మా ఇంటికి మహాలక్ష్మి అన్నమాట. మహాలక్ష్మి చూసారు కదా. ఫొటోస్ తీస్తానమ్మా అంటేను అస్సలు సపోర్ట్ చేయదు. ఇంకా కాలేజ్ వ్యాన్ కూడా వచ్చేసి టైం అయిపోయింది, అందుకని కంగారుగా ఇంకా వెళ్ళిపోయింది. వ్యాన్ కూడా వచ్చింది. సో ఈవినింగ్ వచ్చి కేక్ కట్ చేసేసి ఇంక ఈవినింగ్ డిన్నర్ అయితే బయట నుంచి తెచ్చేసారు మా హస్బెండ్ బిర్యానీ. సో వీడియో అయితే చివరి వరకు వచ్చిందండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఉంటా అండి. బాయ్. లవ్ యూ ఆల్. Take care.